హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఐబొమ్మ రవి ఇమ్మాడిని అరెస్ట్ చేయడం మనం చూసాం. సో దానికి సంబంధించి వాళ్ళ మొత్తం కూడా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. సినీ ప్రముఖులందరూ కూడా చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు వీళ్ళు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అసలు మరి ఇమ్మాడి రవి అరెస్ట్ ను ఎలా చూడొచ్చు, మరి ఇప్పుడు ఐబొమ్మ కంప్లీట్ గా మూతపడినట్టున్నా మరి సినిమా వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఇన్నాళ్ళు మరి సినిమా ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడిందని, చాలా కోట్ల నష్టం ఈ ఐబొమ్మ ద్వారా ఇండస్ట్రీ కలిగిందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా నడుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలో మరి ఇప్పుడు పైరసీ చేసే ఆ రవి ఇమ్మాడిని అరెస్ట్ చేయడం కూడా చూసాము. మరి ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని, మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే వీళ్ళలో ఐక్యత లేకపోవడం వల్లే పైరసీ కూడా జరిగిందండి. పైరసీని అరికడతామని చెప్పేసి ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు, ఎప్పటికప్పుడు సమావేశాలు జరిగాయి, సభలు సమావేశాలు. అయితే పైరసీని మాత్రం అరికట్టడం జరగలేదు. కానీ ఇప్పుడు ఏమిటంటే ఇది మామూలు విషయం కాదు కదా. సినిమా అలా తయారైనట్టయితే ఆ సినిమా నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఆయన దగ్గర ఉంటుందంటే పైరసీ బొమ్మ ఐబొమ్మ అంటే నీ పెద్ద పోతాను అని చెప్పడం. అందువల్ల దాన్ని ఇలాగా పరిష్కారం ఏదో అరెస్టుతో కాదు, ఆయనకి చెప్పవలసిన పద్ధతుల్లో చెప్పాలి. సహజంగా పత్రికా లోకంలో ఒక చిన్న సంచలనం గురించి చెప్తాను నేను. అంటే ఇదంతా ఇప్పుడు ఒక 50 సంవత్సరాల ముందు జరిగిన విషయాలు చెప్తున్నాను అనమాట. కొంతమంది ప్రేమికులు చెప్తుంటారు, మీరు చెప్తే మాకు తెలుస్తుందండి ఆ రోజు నాటి పరిస్థితులు. అలాగని యథార్థాలే మనం చెప్పుకుంటాం, కుక్కుడు స్టోరీస్ నేను చెప్పను. అలాగే అప్పుడు ఆ రోజుల్లో హిందూ నేషన్ అనే ఒక పత్రిక ఉండేది. అక్కడ ఎవరైనా ఆర్టిస్ట్ హీరోయిన్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండి సరదాగా ఉన్నట్టయితే వాళ్ళ గురించి కథనాలు రాసేవారు అన్నమాట. దానివల్ల కాపురాలు కూడా కూలిపోతుండే. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది హీరోలు, ఆ హీరోలు పేరు చెప్పను కానీ ఆల్మోస్ట్ వాళ్ళని వెళ్ళి కొట్టడమే జరిగింది. మామూలు కొట్టడం కాదు, సాగు దెబ్బలు కొట్టడం జరిగింది. అప్పటి నుంచి హిందూ నేషన్ రాలేదు. అంటే తెలుగు వాళ్ళతో పాటు తమిళ హీరోస్ కూడా తోడయ్యి బెంగళూరు నుంచి వచ్చేది ఆ పత్రిక కొట్టడం జరిగింది. అంటే అటువంటి రాతలు రాయాలంటే అంటే వాళ్ళు ఎక్కడ చావు దెబ్బ కొడతారో, ఎక్కడ మన జీవితాంతం అరెస్ట్ అయి కూర్చుంటాం అనేటువంటి భయం కలిగించాలన్నమాట. అది ఆ రోజుల్లో లేపేస్తారా, మనం పొరపాటుని పిచ్చి పిచ్చి కోతలు కూసినట్టయితే మనుషుల్ని లేపేస్తారు అనేటువంటి భయాన్ని కలిగించారన్నమాట. దాని తర్వాత ఏమైంది, హిందూ నేషన్ తర్వాత కాగడ అనే ఒక పత్రిక ఉందన్నమాట. కాగడ శర్మ గారు, ఆయన మంచి పండితుడు. ఆయన సాంస్క్రిట్ అనర్గళంగా సాంస్క్రిట్ లో ఉన్నటువంటి శ్లోకాలకి అర్థాలు చెప్పగలడు. వాత్సాయన కామసూత్రాన్ని రాయగాడు అనమాట. అటువంటి వ్యక్తి ఎందుకో కొంచెం ఆ మసాలా ఉన్నటువంటి రాతనే రాయడానికి బాగుంటుందని కాగడ అనేటువంటి ఒక పత్రిక పెట్టుకొని అది చాలా ఘాటైనటువంటి వార్తలు రాసేవారు. రాసినప్పుడు అందరూ కూడా నొచ్చుకునేవారు, కానీ ఎవరు కూడా కాగడ శర్మ దగ్గరికి వెళ్ళి అడిగేంత ధైర్యం చేయలేకపోయేవారు అనమాట. కృష్ణ గారికి మంచి ఫ్రెండ్, కృష్ణ అంటే ఇష్టం. అలా కొంతమంది గురించి తప్పుడు రాతలు రాస్తే ఒకరోజు కాగడ శర్మని ఎన్టీ రామారావు గారు పిలిపించి, ఆ ఎన్టీ రామారావు గారికి కృష్ణకుమారి గారికి త్వరలో ఏదో పెళ్లి కాబోతుంది, ఏదో ప్రేమాయణాల గురించి రాస్తే ఇంటికి పిలిపించాడు. అప్పుడు ఎన్టీ రామారావు గారు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. మిస్టర్ శర్మ, I can kill you by bloody 150 rupees by submitting brake failure certificate. నిన్ను 150 రూపాయలు ఖర్చుతో చంపేస్తా. అది ఎందుకంటే నువ్వు ఎక్కడుండు, ఎలా ఉండు, కొట్టేస్తా. బ్రేక్ ఫెయిల్యూర్ సర్టిఫికేట్ తీసుకుంటా, నీకు అప్పుడు తెలుస్తుంది అనేటువంటి ఆ వార్నింగ్ ఎప్పుడో నేను మర్చిపోలేను. అలా అన్నమాట. దాంతో తప్పుడు కథనాలు ఎవరు రాయలేదు. అలాగే ఇక్కడ మనకి పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టడం ఏంటండి, ఎవరైతే తప్పు చేశారో వాడికి పూర్తిగా మరొకటి తప్పు చేయకుండా
ముందు జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇప్పుడు నీ దీంట్లో ఐబొమ్మ వాడిని చెప్పవలసింది ఏంటంటే వాడు చేస్తూనే ఉంటాడు, వాడికి ఈజీ మనీ వస్తుంది. ఈజీ మనీ వస్తే ఏం చేస్తాడు, ఆ డబ్బుతోని విందులు వినోదాలు పబ్బులు క్లబ్బులు వస్తాయి. ఇంట్లో తల్లి తండ్రికి ఇస్తాడా, భార్య బిడ్డలకి ఇస్తాడా, ఏమి ఇవ్వడం మాట. ఆ డబ్బుని అలా ఖర్చు పెడతాడు, ఎలా వచ్చిన డబ్బుని అలాగే తగలేస్తాడు అనమాట. చేతిలో రూపాయి ఉండదు. ఈరోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వాడిని చూడడానికి ఎవరైనా వెళ్తారండి? ఆ తల్లి తండ్రి అలోమని ఏడుస్తారు కానీ వీడిని ఎంకరేజ్ ఈ దిశగా ఈ ఈ జోనర్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రవి ఇమ్మాడిని ఎవరైనా కాపాడగలుగుతారా? అది ఆలోచించారన్నమాట. కానీ ఇక్కడ మనం కేవలం ఒక మాటతో, ఒక వార్నింగ్తో, పోలీసు అరెస్ట్తో మాత్రం దీన్ని మనం పరిష్కారం చేయలేవండి. భయభ్రాంతుల్ని చేయాలన్నమాట. అంతే. వాళ్ళు ఐకమత్యంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారో, ఇంకొకరు ఏమన్నా ఈ పని చేద్దాం అనుకుంటే వాళ్ళకి గొడుగు పుట్టాలి, స్వప్నంగా ఉండాలి ఈ తాలూకు శరీరం. అంతే కానీ రూల్స్, రెగ్యులేషన్స్, లాజిక్లు ఏవి కూడా. అయితే ఒకటి అరెస్ట్ చేశారు కనుక చేశారు, మిగతా వాళ్ళ మాట ఏమిటి? మిగతా వాళ్ళు తయారు చేసి అంతేనా? ఇది ఎలా ఉంటుందంటే నా వరకు రాకపోతే ఏదైనా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసుకున్నా పర్వాలేదు. నా వరకు వచ్చిందంటే అయ్యో గుండె పగిలిపోయి అంటే గుండె బాదుకొని ఏడుస్తారన్నమాట. ఎంత నష్టం, ఇండస్ట్రీకి ఎంత నష్టం, నాకెంత నష్టం, ప్రపంచానికి ఎంత నష్టం అంటామన్నమాట. అలా కాకుండా ఎవరు వచ్చినా నష్టమే. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా నష్టపోయేది నష్టమే కదా, అది పోర్చలేదు. దాన్ని చేసేవాళ్ళు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి ఒక లెసన్ ఇవ్వడం మంచిది. ఆ లెసన్ ఏమిటనేది నేను చెప్పను, వాళ్ళు ఆలోచించుకోవాలి. గతంలో పెద్దవాళ్ళు ఏం చేశారో నేను చెప్పాను. గతంలో పెద్దవాళ్ళు ఏం చేశారో అలాంటి తప్పుడు రాతలు రాలేదు, తప్పుడు కథనాలు రాలేదు. అందరూ కూడా చాలా ఒళ్ళు దగ్గరుచుకొని ఆరోగ్యదాయకమైనటువంటి జర్నలిజాన్ని అందించారన్నమాట. ఓ మీకు జర్నలిస్ట్గా ఉంటూ చెప్పడం అంటే ఎస్, జర్నలిస్ట్ ఏంటంటే విజ్ఞానదాయకంగా ఉండాలి. వాళ్ళు ఆలోచించిన దానికంటే మనం బెటర్గా ఆలోచించి దిస్ ఈజ్ ది వే అని ఒక గైడ్ లాగా ఉపయోగపడాలి. కానీ జర్నలిస్ట్కి ఏమీ అక్షరాలు రాకుండా జర్నలిజం చేయడం కరెక్ట్ కాదు. ఎథిక్స్ కావాలి, ఫండమెంటల్స్ కావాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ కావాలి. అంతేగాని ఓ మామూలుగా వాడికి అచార్యుతో ఎన్ని వందల కోట్లతో సినిమా చేసినట్టు నేను పైరసీ సినిమా తీసుకుంటాను, వాళ్ళ నెత్తురు కూడి తింటాను, వాళ్ళకి అంటే వాడు నెత్తురు నుంచి కష్టపడి కష్టాన్ని నేను ఒక్కడనే మింగేస్తానంటే మాత్రం అది న్యాయం కాదు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటువంటి గుణపాఠాన్ని ఇండస్ట్రీలో పెద్దలే ఎంతో మంది ఉన్నారు పెద్దలు. వాళ్ళు పెద్దరికం అంటే ఇలాగ మాటల్లో కాదు చేతల్లో చూపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఈ మీటింగ్ కి సినీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. నాగార్జున గారు, చిరంజీవి గారు, రాజమౌళి గారు, దిల్ రాజు గారు. బాలకృష్ణ గారు అటెండ్ అవ్వలేదు, అంటే మరి ఆయనకి ఇంప్రెషన్ అందిందో లేదో తెలీదు. సో ఆయన అటెండ్ అవ్వకపోవడం పైన కూడా చర్చ జరుగుతుంది బయట. చర్చ కదండి, అటెండ్ అంటే ఒకటి ఉందండి, అది మనం ఓపెన్ సీక్రెట్. అక్కడ చిరంజీవి ఉంటే బాలకృష్ణ రారండి, బాలకృష్ణ ఉంటే చిరంజీవి వస్తే రావచ్చు. కానీ అప్పుడు చిరంజీవికి బాలకృష్ణకి ప్రిఫరెన్స్ ఇస్తారు, అది బాలకృష్ణకి ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరినీ కంబైన్గా మీటింగ్ పెట్టకూడదు. అందువల్ల బాలకృష్ణ ఆయన ఒక ఎమ్మెల్యే ఈ రోజుల్లో బ్రహ్మాండంగా జనం మధ్యకు వచ్చేసాడు, ఆయన అనుకున్నది సాధిస్తున్నాడు, ప్రజల్ని కూడా మంచి తలవైపు తిప్పుకున్నాడు. ఆయన వచ్చి కూర్చోవడం ఏంటి ఇక్కడ? ఎవడైతే నాకేమిటి అనే పద్ధోరణలో బాలకృష్ణ ఉంటారు. అది మనకు ప్రత్యేకించి మనం దాన్ని చెలవులు పరవులు అన్ని వాళ్ళిద్దరినీ రైవల్రీగా ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. అది రైవల్రీ కాదు, ఎవరికి వారు వాళ్ళ వ్యక్తిగత స్థానాన్ని నిలబెట్టుకోవడం. అది ఈ చేతిని నిలబెట్టుకుంటాడు, ఆయన చేతిని ఆయన నిలబెట్టుకుంటాడు. ఆయనైనా చేయొచ్చు, ఈయనైనా చేయొచ్చు, తప్పే ఉంది. అలాగనుకుంటే చాలా కంపారిజన్లు వస్తాయి. చిరంజీవి సినిమా వచ్చింది, దాని కలెక్షన్ అంతే, నా కలెక్షన్ అంతా, ఎన్ని వస్తాయి కదా. చిరంజీవి సినిమా ఉంది, ఆయనకున్న ఫాలోవర్స్ ఏంటి, ఆయనకున్నటువంటి ఫంక్షన్స్ ఏంటి, నాకున్న ఫంక్షన్స్ ఏంటి, నాకున్న ఫాలోవర్స్ ఏంటి, ఇవన్నీ మనం సాధ్యమైనంత వరకు ఇండస్ట్రీలో అందరూ ఐకమత్యంగా సానుకూలంగా ఉండేలాగా మన ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి. ఏదైనా ఒకడు ఉన్నాడు 2000 కోట్ల రూపాయలు ఇన్కమ్ అంటే సినిమా కలెక్షన్స్ వచ్చాయి, మనం ఎంత గర్వకారణం అంటే ఐ ఫ్రమ్ తెలుగు ఫీల్డ్ అనొచ్చు కదా ఓ జర్నలిస్ట్గా. అదేది కాకుండా
మనం పెట్టింది 100 కోట్లు పెట్టేది 100 కోట్లు పోయింది, 5 కోట్లే వచ్చిందంటే మనం ఆ తెలుగు సినిమా గురించి మాట్లాడడం కదా, ఆ తెలుగు సినిమాను ఉదాహరణగా తీసుకోలేం కదా. కనుక ఆ తెలుగు సినిమా ఫ్లరిష్ అవ్వాలి, ఫ్లరిష్ అవ్వడం గురించి ఆలోచించాలి. ఫ్లరిష్ అవుతున్న దశలో ఇలాంటి ఈ రవి ఇమాడి లాంటి వాళ్ళు ఏదైనా చేసినట్టయితే వాళ్ళకు మాత్రం చావు దెబ్బ కొట్టాలి. వాళ్ళని చూసాక మరొకటి చేయడానికి భయం పుట్టాలి. ఏం చేస్తారో అది మీ ఇష్టం, ఏం చెప్పడం. మీ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి. అలాగే డోంట్ కంపేర్ దిస్ జెంటిల్మెన్ బాలకృష్ణ విత్ చిరంజీవి ఆర్ చిరంజీవి విత్ బాలకృష్ణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.